పవన్ కళ్యాణ్ గెలవడమే కాదు, భారీ మెజారిటీతో గెలిచారు. తాను గెలవడంతో పాటుగా తన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలోనే ద బిగ్గెస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తున్నాం, భారీ మెజారిటీతో గెలుపొందుతున్నామంటూ కూడా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా ధీమాతో ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా అదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా కాపు ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నంలో ముద్రగడ పద్మనాభంను వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జత కట్టబోతున్నారో, జత కట్టారో, ఆ తర్వాత నుంచి కూడా ముద్రగడ పద్మనాభంని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వైసీపీ ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆ తర్వాత ఒకానొక దశలో ముద్రగడ పద్మనాభం లేదంటే ఆయన కుమారుడు జనసేన